అమర్ బాగీలు కలిసి నైట్ పార్టీకి వెళ్తారు. అక్కడ పార్టీలో అమర్తో అందరూ మాట్లాడుతూ ఉంటారు. మనోహరి బాగీని చంపడానికి రౌడీలని పార్టీకి పంపిస్తుంది. దానిలో ప్లాన్గానే ఆ బాగీ మందు తాగేలా ప్లాన్ చేసి సక్సెస్ అవుతుంది మనోహరి. అక్కడ ఊపిరాడకపోవడంతో గొంతు ఎండుకపోవడంతో బాగీ మందు తాగుతుంది. మందు తాగి చిందులేస్తూ ఉంటుంది బాగీ. ఇక అమర్ బాగీని కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. అమర్ బాగీలని రౌడీలు వెంబడిస్తూ ఉంటారు. బాగీని అమర్ చాలా కష్టపడుతూ కంట్రోల్ చేసి ఇంటికి తీసుకెళ్ళడానికి కారులో ఎక్కిస్తాడు. కానీ వర్షం జోరుగా పడుతూ ఉంటుంది. రౌడీలు కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఇక రౌడీలు ఫాలో అవ్వడం అమర్ గమనిస్తూనే ఉంటాడు. ఇంతలో కార్ చెడిపోతుంది రోడ్డు పక్కన. ఇక రౌడీలు వస్తున్నారేమో అన్న టెన్షన్లో బాగీని తీసుకొని పక్కనే ఉన్న గుడిసెలోకి వెళ్ళిపోతాడు అమర్. జోరుగా వర్షం పడుతూ ఉంటుంది. బాగీ మత్తులో ఉంటుంది. ఆ గుడిసెలో కూడా ఒక పక్కన వర్షం పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఉరుములు మెరుపులు పెద్దగా మెరుస్తూ ఉంటాయి. దాంతో ఒక్కసారిగా ఏవండి అంటూ బాగీ అమర్ని వాటేసుకుంటుంది. దాంతో అమర్కి కరెంట్ షాక్ తగిలినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక అమర్ కూడా బాగీ అందానికి మైమర్చిపోతాడు. అంతేకాదు బాగీని లవ్ చేయడం కూడా అమర్ స్టార్ట్ చేయడంతో మెల్లిగా బాగీని అమర్ దగ్గరగా తీసుకుంటూ ఉంటాడు. మత్తులో ఉన్న బాగీ అమర్కి ఇంకా దగ్గరవుతూ ఉంటుంది. ఇలా ఆ రాత్రి ఆ వర్షంలో ఆ గుడిసెలో వాళ్ళ ఫస్ట్ నైట్ జరిగిపోతుంది. గుప్తా గారు అన్నట్టు 6 పునర్జన్మకి అంకురార్పణ మొదలవుతుంది. ఇక ఫస్ట్ నైట్ అయిపోయింది కాబట్టి 6 తన కథని సమాప్తం చేసుకొని పైకి వెళ్ళిపోతుందా, బాగీ ప్రెగ్నెంట్ అవుతుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ.